ఈ ఫోటోలో కనపడుతున్న అమ్మాయి పేరు సౌజన్య. వీళ్ళ క్యాస్ట్ రెడ్డి, ఊరు తిరుపతి. ఈమెకు డైవర్స్ అయ్యి సంవత్సరం కావస్తుంది. తిరుపతిలోనే ఒక చిన్న శారీస్ బిజినెస్ చేస్తుంది. ఈమె రీసెంట్గా మన ఛానల్ను సంప్రదించి ఈమె ప్రొఫైల్స్ మనకు పంపించడం జరిగింది. అయితే ఈమెను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఈమెకు తగిన వరుడు కావాలను. ఈమెకు వచ్చేసి ఒక కొడుకు, కూతురు ఇక్కడే ఈమె దగ్గరే ఉంటున్నారు. ఈమె గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఈమె మీద ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిగా కోరుచున్నాము. ఈమె క్యాస్ట్ రెడ్డి అయినా కానీ ఈమెకు ఎటువంటి కుల పట్టింపు లేదు. అయితే ఈమెను మంచిగా బాగా చూసుకునే వాళ్ళు కావాలి. ఆస్తి అంతస్తులతో ఎటువంటి పని లేదు. ఈమెను మంచిగా చూసుకోగలిగితే చాలు. అయితే ఈమెకు కాబోయే వరుడికి కూడా ఫైనాన్షియల్ సపోర్టు ఈమె ఇవ్వగలదు. ఇంతకుముందు ఈమె వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి మోసపోయిందండి. అందుకే ఇప్పుడు డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మన ఛానల్ని సంప్రదించి మన స్క్రీన్ పైన కనపడుతున్న మన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ కండి. వెంటనే డీటెయిల్స్ మాకు పంపిస్తే మీ డీటెయిల్స్ మేడం గారికి షేర్ చేస్తాము. మీ డీటెయిల్స్ మాకు షేర్ చేసిన వెంటనే మేము మేడం గారికి మీ డీటెయిల్స్ షేర్ చేస్తాము. అయితే డీటెయిల్స్ షేర్ చేసినందుకు మేడం గారితో మీకు మ్యారేజ్ సెట్ చేసినందుకు మాకు ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి డబ్బులు కానీ అవసరం లేదండి. ఇదంతా ఫ్రీగానే కుదర్చబడును. ఫర్దర్గా మీకు లివింగ్ రిలేషన్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ కావాలి అంటే మేము 4,000 రూపాయలు ఫీజు కట్టించుకుంటాము. మరియు మీ ఫోటోలు, మీ బయోడేటా, మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తే మనం 15 రోజుల్లో మాత్రమే మీకు మ్యారేజ్ సంబంధం కుదర్చడం జరుగుతుంది. కుదిర్చిన తర్వాత మ్యాచ్ సెట్ అయిన తర్వాత మనం 30,000 రూపాయలు డబ్బు తీసుకోవడం జరుగుతుందండి. ఒకవేళ ఈ 15 రోజుల్లో మీకు సంబంధం కుదర్చకపోతే మీ 4,000 రూపాయల ఫీజు మీకు వెనక్కి ఇవ్వబడును. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి ఇది ఎక్కడ, ఇది ఏంటి అనే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో మన అడ్రస్ పెడుతున్నానండి. స్టార్టింగ్లోనే అడ్రస్ పెడుతున్నాను. మీరు అడ్రస్ చూడకుండా టైంపాస్కి ఫోన్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అండ్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారు. ధన్యవాదములు. మీరు చేసినందుకు మాకు ఎటువంటి బాధ లేదు. మేము వెంటనే మీకు సంబంధం కుదురుస్తాము. కానీ మొత్తం సెట్ చేయండి, తర్వాత పేమెంట్ ఇస్తాము, మొత్తం కుదిరిన తర్వాత మేము పేమెంట్ ఇస్తాము అని అనడం జరుగుతుంది. దయచేసి అలా అయితే మాకు ఫోన్ చేయొద్దు. దయచేసి మమ్మల్ని సంప్రదించవద్దు. మనకు 4,000 రూపాయలు ఫీజు కట్టిన వెంటనే మనం మీకు సంబంధం కుదర్చడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కట్టే ఫీజుతోనే మనం బయటికి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని మీకు తగ్గ సంబంధం చూడడం జరుగుతుందండి. మనం ఎటువంటి డబ్బు లేకుండా ఫ్రీగా అయితే మనం చూడలేము. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది మొత్తం సంబంధం కుదిర్చిన తర్వాత మేము డబ్బు ఇస్తామంటున్నారు. సో మీరైతే అలా ఇస్తారండి, మాకు నమ్మకం ఉంది. కానీ మీకు సంబంధం చూడాలంటే మా స్టాఫు మేము బయటికి వెళ్ళి తిరగాలండి. ఆ తిరగడానికి ఖర్చులు కూడా మాకు కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోలో కనపడుతున్న ఆవిడికి ఈమె మాకు ఫీజు పే చేసిందండి. కాబట్టి ఈమె కోసం ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు